మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లేగ్రౌండ్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న, ఆయన యువసేన సారథ్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా గ్రౌండ్లో ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది కూడా జమ్మి పూజ అనంతరం రామ్ లీలాను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లతో పాటు కంటోన్మెంట్ వ్యాప్తంగా వివిధ పార్టీల నేత కార్యక్రమంలో పాల్గొనగా బోయిన్పల్లిలోని చాలా మంది నేతలు జంపన్న ఆహ్వానం మేరకు మైదానంలో జరుగుతున్న రావణుడి దహన కార్యక్రమానికి కార్యక్రమంలో బోయిన్పల్లి వ్యాప్తంగా ఉన్న నాటి పెద్దలతో పాటు వ్యాపారవేత్తలు రాఘవరెడ్డి, రామరెడ్డి, 1వ వార్డులోని సీనియర్ నేతలు, బీజేపీ శ్రేణులు రామ్లీలా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక వాస్తవ్యులుగా ఉన్న మంత్రి మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ మర్రి రాజశేఖర రెడ్డి జమ్మి పూజ మహోత్సవంతో పాటు రావణవధలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో విజయదశమిని పురస్కరించుకుని నరకాసుర వధ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. భారీ నరకాసురుడి బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేశారు. టపాసుల శబ్దాలతో ఆ ప్రాంతం మారుమ్రోగగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు స్థానిక నేతలు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పిఆర్ నరహరి, నర్సింగ్రావు, మాజీ బోర్డు సభ్యుడు లోక్నాథ్, స్థానిక నేతలు ధనంజయచారి, లలిత్ శుక్లా, విక్టరీ, రాజు యాదవ్, కేజీ రవికుమార్, వార్డు అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ మంగిలాలతో పాటు పలువురు పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోన్మెంట్ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, నా అభిమానులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన వారు జి సాయన్న, కంటోన్మెంట్ నియోజకవర్గం శాసనసభ్యుడు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్తూపానికి ఓ చరిత్ర ఉంది. ఉద్యమకారుల గుర్తుగా వెలిసిన స్తూపం శిథిలావస్థకు చేరుతుండటంతో తన వంతు బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అన్నట్టుగా ఆయన చూస్తూ ఊరుకోలేదు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ యాదవ్ చేసిన ప్రయత్నం ఫలించింది. అమరవీరుల స్తూపానికి మరమ్మతులు నిర్వహించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమవడం పట్ల నాటి ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్లో చాలా మంది చనిపోయారు. అందుకోసం దానివల్ల చెన్నారెడ్డి నాయకత్వంలో ఇంకా ఇతర నాయకులు కలిసి ఇక్కడ ఒక స్తూపం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఒక స్తూపం ఏర్పాటు. తెలంగాణ మొదటి దఫా ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణత్యాగానికి గుర్తుగా సికింద్రాబాద్ లో మొదటిసారిగా అమరవీరుల స్తూపాన్ని 1969లో నిర్మించారు. నాడు జరిగిన ఉద్యమంలో సుమారు 350 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి గుర్తుగా క్లాక్ టవర్ సమీపంలో అమరవీరుల స్తూపం నిర్మించడం ఎంతో ప్రత్యేకతను చాటుకుంది. ఉద్యమాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరిగినా అమరవీరుల స్తూపం వద్ద నుండి నిర్వహించే చరిత్ర ఉంది. నాడు చిన్నగా ఉన్న అమరవీరుల స్తూపం 2009లో పాలరాయితో ఎత్తుగా నిర్మాణం చేపట్టారు. ఇటీవల కాలంలో అమరవీరుల స్తూపం పాలరాయి శిథిలావస్థకు చేరడంతో రాళ్లు పెచ్చులుగా ఊడిపడుతున్నాయి. ఓ కార్యక్రమానికి హాజరైన టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ అమరవీరుల స్తూపం శిథిలావస్థకు చేరడంతో పాటు పలుచోట్ల ధ్వంసం కావడంతో తన వంతు బాధ్యతగా ఆగస్టులో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జరిగితే శిథిలావస్థకు చేరుకుంటే ఇమీడియట్లీ అప్పటిదప్పట్లో మేము ఆగస్టు 17, 2021లో మరి మేము జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సార్ దగ్గరికి ఇమీడియట్లీ లెటర్ ప్యాడ్ మీద లెటర్ కొట్టుకొని తీసుకుపోయి జోనల్ కమిషనర్ గారికి ఇస్తే ఇమ్మీడియట్ స్పందించి లేదు బ్రదర్ నేను ఇమ్మీడియట్లీ నేను చేపిస్తాను, ఎందుకంటే సికింద్రాబాద్ అది అమరవీరుల స్తూపం కంపల్సరీ చేపించాలని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో అతి త్వరలోనే మరి 2 నెలలలో మళ్ళీ నిన్నటి నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అధికారులు సైతం వెంటనే స్పందించి అమరవీరుల స్తూపానికి మరమ్మతులు నిర్వహించాల్సిందిగా R&B అధికారులకు నివేదిక సమర్పించడంతో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మరమ్మతు పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కే ప్రసిద్ధిగాంచిన క్లాక్ టవర్ సమీపంలో అమరవీరుల స్తూపానికి మరమ్మతులు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు నిర్వహించేలా చేసిన గౌరీశంకర్ సేవలను పలువురు ప్రశంసించారు. हमारे गौरीशंकर साहब जो मेमोरेंडम देके जोनल कमिश्नर को वो काम कराए, तो जोनल कमिश्नर साहब का शुक्रिया अदा करते, जल्दी रेस्पांस दिए उन्होंने. అధికారంలో లేకుండా ప్రజా నాయకుడిగా గౌరీశంకర్ చేసిన కృషి ఫలించడంతో అమరవీరుల స్తూపానికి పనులు జరగడంపై పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల ఆశాజ్యోతి
స్వంత పథకాల సృష్టికర్త, నలుగురికి సహాయంగా నిలిచే మా నేత కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ గారికి దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో మీ లక్ష్యం త్వరగా నెరవేరాలని కోరుకుంటూ నరసింహ జంపన ప్రతాప్ యువసేన సభ్యుడు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వర్షస్వామి ఆలయంలో చక్రస్నానం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఈవో శ్రీనివాస్ శర్మ, పాలక మండలి మాజీ సభ్యులు చక్రస్నానంలో పాల్గొన్నారు. స్వామివారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశ్వవాహన సేవ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 10వ రోజుకు చేరాయి. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓండా డివిజన్ శివాజీనగర్లో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే, ఆయనతో పాటు ఆలయ పాలక మండలి మాజీ ధర్మకర్తలు పాల్గొన్నారు. మాజీ చైర్మన్ నరసారెడ్డి, కాశీరెడ్డి, నరేష్తో పాటు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, టీఆర్ఎస్ నేతలు పిట్ల నాగేష్, సదానందం గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సారథి పంతులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ పూజా కార్యక్రమాలకు వచ్చిన అతిథులను ప్రత్యేకంగా కండువాలతో సత్కరించారు. స్వామివారి పల్లకీ సేవలో నరసారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు ఎదురు చూసిన లబ్ధిదారులకు ఇండ్లు అందడంతో తమకు సహాయంగా నిలిచిన నేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల లబ్ధిదారులు దసరా పండుగను పురస్కరించుకుని మంత్రులు ఎమ్మెల్యే సాయన్నను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. హోంశాఖ మంత్రి మహమ్మద్ ఆలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్తో పాటు పలువురిని డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మిగిలిన లబ్ధిదారులకు సైతం త్వరగా ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని ఈ సందర్భంగా వారికి డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నాయకులను కలిసిన వారిలో నరేష్, బాలరాజ్, రఫీ, అజీం తౌఫిక్, అనిల్, పరమేష్ గౌడ్, రాకేష్, రాజలింగం, రషీద్, జహంగీర్, హమీద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. తక్కువ ధరతో వచ్చే జనరిక్ మందులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మారేడుపల్లిలోని జైన్ జనరిక్ షాప్ను ఎమ్మెల్యే సాయన్న శుక్రవారం ప్రారంభించారు. జనరిక్ ఫార్మసీ షాపులలో సుమారు 50 నుంచి 80% వరకు తక్కువ ధరతో మందులు లభిస్తాయని, నిరుపేదలు జనరిక్ షాపులపై అవగాహన కలిగి ఉండాలని సాయన్న అన్నారు. నమ్ముకున్న వారికి ఆప్తుడు, డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారికి కంటోన్మెంట్ 5వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ లతా మహేందర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో 2వ వార్డులోని ఇంద్రమానగర్ బస్తీలో ఉచిత న్యాయ సేవ సహకారంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి మురళీమోహన్ ఆదేశాల ప్రకారం లయన్స్ క్లబ్ సహకారంతో ఆరోగ్య శిబిరంతో పాటు న్యాయ సహాయం లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏ విధంగా పొందవచ్చునో తెలియజేశారు. కరపత్రాలతో పాటు న్యాయ సేవపై వారికి పూర్తి అవగాహన కల్పించేలా సమావేశం జరిగింది. కార్యక్రమంలో పిఎల్వీలు శీలేరాజు, ఇటిక గోపి, ప్రమోద్, జుబేర్, దయాకర్ రావు, స్వాతి, వాణితో పాటు పలువురు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకునేలా బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో ఆకట్టుకున్న వారికి బహుమతులు అందజేశారు. బోయిన్పల్లి 7 టెంపుల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా పలువురికి 7 టెంపుల్ కమిటీ సభ్యులు బహుమతులను అందజేశారు. పండుగ ప్రశాంతంగా జరగాలని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం బోయిన్పల్లిలోని దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నరహరి, టీడీపీ నాయకులు అశోక్ యాదవ్, శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు మార్గదర్శి కాలనీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు సందడిగా సాగాయి. నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు సైతం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి మార్గదర్శి కాలనీలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. నిర్వాహకులు అవినాష్, భండారి, రాములు, ఆంజనేయులు, శ్రీనివాసులతో పాటు పలువురు వారిని ఘనంగా సత్కరించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ 2వ వార్డులో పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరానగర్, కట్టమైసమ్మ, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ సంబరాలు మరింత వైభవంగా సాగుతున్నాయని టిఎన్ అన్నారు.
కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ యొక్క బతుకమ్మ అనేది మరి తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. మరి వారందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 5వ వార్డులో అమ్మవారి మండపాలను సందర్శించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ అమరవ దంపతులు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహిళలకు వాయినాలను అందజేశారు బోర్డు మాజీ సభ్యురాలు అనురాధ. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు రామకృష్ణ అనురాధ దంపతులు. 3వ వార్డులోని అంబేద్కర్ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. దసరా పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. పూజా కార్యక్రమంలో సురేష్, శ్రీనివాస్, దినేష్, పరశురాం, విజయ్, హనుమంతు, రాకేష్, బాలకృష్ణ, సాయి యాది, శంకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. శక్తి స్వరూపిణి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో అందరికీ విజయం కలగాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, 5వ వార్డు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన వారు సామల సత్రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే కాదు, నేతలకు ఎటువంటి అవకాశం వచ్చినా వార్డు ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని వార్డుల్లో పలు చోట్ల బతుకమ్మ సంబరాలు నిర్వహించి గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా. అరుణ జ్యోతిల ఆధ్వర్యంలో 5వ వార్డులోని కాకాగూడలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశారు. కాకాగూడ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలో డీజే సౌండ్ల మధ్య బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. దాండియా ఆటపాటలతో కాకాగూడ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణాన్ని తలపించాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అరుణజ్యోతి సతీష్ కుమార్ దంపతులు గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను సతీష్ కుమార్ గుప్తా, అరుణజ్యోతి దంపతులు ప్రత్యేకంగా చేశారు. ఐదో వార్డులోని సంజీవయ్య నగర్లో సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా, అరుణ్ జ్యోతి దంపతులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానికంగా మహిళల కొరకు బతుకమ్మ ఆటపాటలతో ఏర్పాటు చేసినట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మను విజయవంతం చేశారని సతీష్ తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేశారు. వాల్మీకి నగర్లో విద్యుత్ దీపాల అలంకరణతో పాటు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. పెద్దల నరసింహ దంపతులు నివాసం నుండి భారీ బతుకమ్మను తీశారు. మహిళలు అందరితో కలిసి పెద్దల నరసింహ సతీమణి శారదాలు ఆటపాటలతో సందడి చేశారు. పండుగ విజయవంతంగా సాగిందని పెద్దల నరసింహ అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు బాలాజీ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వల్ భరత్ పాల్గొన్నారు. 5వ వార్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయని భరత్ అన్నారు. వార్డు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, విష్ణు, శ్రీను, చింటూ, శశి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీజేపీ నేత సామల సత్రెడ్డి, విజయలక్ష్మి దంపతులు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వార్డులో పలుచోట్ల జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. సామల సత్రెడ్డి సతీమణి విజయలక్ష్మి వార్డు మహిళలతో కలిసి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకున్నారు. గాంధీనగర్, దుర్గా గార్డెన్, వాల్మీకి నగర్, సంజీవ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో వారు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ విజయదశమితో మీరు అన్ని విజయాలే సాధించాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు.
భార్య బతుకమ్మ వేడుకల్లో భర్త శరన్నవరాత్రుల వేడుకలతో 6వ వార్డును చుట్టేశారు. కంటోన్మెంట్ 6వ వార్డులో జరిగిన అమ్మవారి శరన్నవరాత్రుల వేడుకల్లో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సందర్శించగా ఆయన సతీమణి విద్యావతి పలు చోట్ల జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బహుమతులను అందజేశారు. 6వ వార్డులోని మహాత్మానగర్, నందమూరి నగర్, సీతారామపురం, భావన కాలనీ, తాడ్బండ్, మధుర మీనాక్షి దేవాలయంలో జరిగిన శరన్నవరాత్రులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జిక్కల మహేశ్వరరెడ్డి. బతుకమ్మ వేడుకల్లో విద్యావతి పాల్గొని బహుమతులు అందజేయగా మండపాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నేతలు. మహిళా అధ్యక్షురాలు బతుకమ్మ ఆటపాటలతో మొదలుకొని దాండియా ఆటలతో తెగ సందడి చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని శాస్త్రీనగర్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ వార్డు మహిళా అధ్యక్షురాలిగా పాల్గొని వారితో కలిసి బతుకమ్మ ఆటతో పాటు దాండియా నృత్యాలు చేస్తూ సందడి చేశారు నాగినేని సరిత. సద్దుల బతుకమ్మ పండుగను స్థానిక మహిళామణులతో కలిసి ఘనంగా నిర్వహించుకోగా వేడుకలకు హాజరైన ఆమెను సన్మానించారు స్థానిక మహిళలు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు సుబ్రహ్మణ్యం, సుధీర్, హరీష్, సందీప్తో పాటు పలువురు పాల్గొన్నారు. టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాల్ బజార్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసోసియేషన్ మెంబర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటపాటలకు భారీ సెట్టింగ్లతో పాటు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు అనుభవ్ శర్మ, ఉపాధ్యక్షుడు పీయూష్ కుమార్, కోశాధికారి ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ పృథ్వీ శర్మతో పాటు అసోసియేషన్ మెంబర్లు సన్నీ, సందీప్, అర్జున్, ప్రదీప్తో పాటు పలువురు వేడుకలను దగ్గరుండి నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డు ప్రజలకు దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, 2వ వార్డు ప్రజలకు, నా వెన్నంటే ఉంటూ నాకు అండగా నిలుస్తున్న కార్యకర్తలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన వారు సదాకేశవరెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నాయకుడు. విజయదశమిని పురస్కరించుకుని పార్టీ పెద్దలను కలిసి వారిని సన్మానించి వారి ఆశీస్సులు తీసుకునే పనిలో పడ్డారు. యువ కాషాయ నేతలు, బీజేపీఎం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరేష్తో పాటు పలువురు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్తో పాటు పలువురిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సాల్వాతో సత్కరించారు. కంటోన్మెంట్ రెన్జిమెంటల్ బజార్లోని జూలం దేవాలయంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలంతా సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ వేడుకలకు తరలిరాగా చివరి రోజు సద్దుల బతుకమ్మను ఆటపాటలతో సందడిగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో బీజేపీ మహిళా నేత రాపోలు మాధురితో పాటు పలువురు పాల్గొని ఆటపాటలతో బతుకమ్మను సాగనంపారు. మహిళలంతా డీజే పాటలకు స్టెప్లేస్తూ పండుగను ఎంజాయ్ చేశారు. నాలుగో వార్డు గాంధీ కాలనీలో బతుకమ్మ ఆటపాటలతో కాలనీ వాసులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. గాంధీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కాలనీ మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. డీజే సౌండ్ అనుసంధానంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. రాజకీయాల్లో బిజీగా ఉండే ఆ నేత బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఆడిపాడారు. రానున్న బోర్డు ఎన్నికలకు 2వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో ఉన్న బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వార్డుల్లో విస్తృతంగా పర్యటనతో పాటు వార్డు ప్రజలకు మరింత చేరువగా ముందుకు సాగుతున్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా 2వ వార్డులోని ఓ కార్యక్రమానికి హాజరైన మహిళలతో కలిసి బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర మాదిగ సేనా సభ్యులకు మరియు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి దయతో ప్రజలందరికీ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంపల్లి విజయ్ మాదిగ సేనా ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షుడు. కంటోన్మెంట్లోని అత్యంత ప్రసిద్ధిగాంచిన పికెట్ విలేజ్లోని శ్రీ భూలక్ష్మమ్మ దేవి ఆలయంలో బీజేపీ నేతలు సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్ ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు మహంకాళి, జిల్లా ఇన్ఛార్జ్ శ్యాంసుందర్ గౌడ్, రాష్ట్ర నాయకుడు రామకృష్ణ పాటు పలువురు నాయకులు ఆలయాన్ని సందర్శించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్ ఆలయ విశిష్టత బీజేపీ నాయకులకు తెలియజేశారు. అత్యంత మహిమ కలిగిన అమ్మవారిగా పికెట్ విలేజ్ లో 400 సంవత్సరాల క్రితం స్వయంభూ అమ్మవారిగా వెలిశారని ఉమేష్ వివరించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలను జట్టి ఉమేష్ ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బీజేపీ నేత మురారి కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లిలోని పలు అమ్మవారి మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకున్న మురారిని మండపాక నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దయతో పండుగలు ప్రశాంతంగా విజయవంతంగా జరుగుతున్నాయని మురారి అన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే సాయన్న గారికి దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గంగారాం కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కొత్త లుక్కులో కార్యకర్తలకు నాయకులకు దర్శనమిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని పలువురు కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే సాయన్నను 4వ వార్డు ఎల్ఐసి కాలనీకి చెందిన పలువురు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే సాయన్నకు భారీ కండవాను వేశారు. దసరా పండుగ సందర్భంగా సాయన్న సైతం రోజు మాదిరిగా కాకుండా లాల్చీ పైజామాలో కార్యాలయానికి వచ్చారు. మెడలో వేసిన భారీ కండువాతో సాయన్న డ్రెస్ అప్ లుక్ ఒక్కసారిగా మారిపోయింది. ఆకట్టుకునేలా డ్రెస్ ఉందంటూ కార్యకర్తలు చెప్పడంతో సాయన్న సైతం ఎలా ఉన్నానంటూ వారిని పలకరించారు. దసరా రోజు సాయన్న సరికొత్తగా నూతన ఉత్తేజంతో కనిపించారు. విజయదశమిని పురస్కరించుకుని టీఆర్ఎస్ నేత కురవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగేష్, మంత్రి మల్లారెడ్డిని, తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలను పిట్ల నగేష్ అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు నగేష్ తెలిపారు. మా ప్రియతమ నేత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారికి దసరా పండుగ శుభాకాంక్షలు. 8వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేసిన వారు జయప్రకాష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు. ఎమ్మెల్యే సాయన్నను జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆయన అనుచర వర్గంతో కలిసి సాయన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరాను పురస్కరించుకుని సాయన్నను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని నరసింహ తెలిపారు. టీఆర్ఎస్ నేత సదానంద్ గౌడ్తో పాటు పలువురు సాయన్నను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. 7వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి దసరా పండుగ వేడుకలు జరుగుతుండటంతో తేజ్పాల్ నేతలను కలిసి తన కృతజ్ఞతలు తెలపడంతో పాటు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను, బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ను, మాజీ కార్పొరేటర్ లాస్యానందిత నివేదికలను మర్యాదపూర్వకంగా తేజ్పాల్ కలిసి వారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సాయనను కలిసిన వారిలో తేజ్పాల్ టీం సభ్యులు శ్రీధరన్న, సత్యమూర్తి, శ్రావణ్ కుమార్, పౌల్, క్రిస్టఫర్, హనుమంతరావు, రాకేష్, దాస్, జాక్సన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో తన మార్గదర్శకుడిగా, గురువుగా ఉన్న ఎమ్మెల్యే సాయనను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు. 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనతో పాటు ఆయన కుమార్ నివేదిత, లాస్యానందితలను వారి నివాసంలో కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు ఎదురులేని మనిషిగా సాయన్న ముందుకు సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేసినట్లు నాగినేని సరిత తెలిపారు. పండగ వేళ ఎమ్మెల్యే సాయన్న ఆశీర్వాదాలతో ఆ నేత మరింత ఉత్సాహంతో మునిగి తేలారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీనగర్కి చెందిన పలువురు టీఆర్ఎస్ నేత సంతోష్ సారథ్యంలో ఎమ్మెల్యే సాయనను కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న వారికి ప్రతి నమస్కారం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పనాస సంతోష్తో పాటు పలువురు ఎమ్మెల్యే సాయన్న ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఎమ్మెల్యే సాయనను కలిసిన వారిలో గాంధీ కాలనీ అధ్యక్షుడు రాంజేందర్, మహేష్, నరేష్, ఇస్మాయిల్, నూరు సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగారం శుక్రవారం కలిశారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సాయన అండదండలు ఎప్పుడూ తమకు ఎల్లవెల్లా ఉండాలని గంగారం కోరారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన యువ నాయకులు జోడీ బ్రదర్స్ సంతోష్ రాజులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి సాయన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ నేతకు ఎమ్మెల్యే సాయన్న అంటే ఎక్కడా లేని అభిమానం. మొదటి నుంచి వెన్నంటి ఉన్న ఆయన దసరా పండుగను పురస్కరించుకుని ఆ మహానేతకు తానే మొట్టమొదటి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సన్నిహితుల్లో ఆయన ఒకరు. ఎమ్మెల్యే సాయనను కార్యాలయంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లను తినిపించి ఎమ్మెల్యే సాయనతో ఆశీర్వాదాలను మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి సెర్విన్, దేవరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన ఎల్ఐసి కాలనీ వాసులు ఎమ్మెల్యే సాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి పురస్కరించుకుని ఎల్ఐసి కాలనీ అధ్యక్షుడు దుబ్బాక కిషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనూకపడియ నందయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. 5వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు లతా మహేందర్ తన గాడ్ ఫాదర్ అయిన ఎమ్మెల్యే సాయనను కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసి సాయన ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ విజయదశమి అంతా శుభమే జరగాలని కోరుకున్నట్లు లతా మహేందర్ అన్నారు. ఎమ్మెల్యే సాయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించారు. కంటోన్మెంట్ గులాబీ బాస్ కార్యాలయం కార్యకర్తలు నాయకులతో కిక్కిరిసిపోయింది. తమ గాడ్ ఫాదర్ ను కలిసేందుకు నేతలు పోటీ పడ్డారు. విజయదశమిని పురస్కరించుకొని ఎమ్మెల్యే సాయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కంటోన్మెంట్ గులాబీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యకర్తల నాయకుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సాయన్న కార్ఖానా గృహలక్ష్మి కాలనీ కార్యాలయంలో సమయాన్ని కేటాయించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సాయన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సాయన్న సైతం నాయకులను కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.